ఏం చేస్తున్నావు అనే సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఈ సినిమాలో ఉన్న కొన్ని ఎమోషన్స్ బాగా అనిపించాయి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరోని కూడా గవర్నమెంట్ జాబే చేయాలని హీరో వాళ్ళని చెప్తూ ఉంటాడు. కానీ హీరోకి మాత్రం 9 to 6 జాబ్ చేయడం ఇష్టం ఉండదు. అలాగని ఏం చేయాలో కూడా తెలీదు. అలాంటి హీరో తర్వాత ఏం చేశాడనేదే సినిమా. ఈ సినిమా స్టోరీ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇక స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్, హీరో లవ్ ట్రాక్ లో ఉన్న ఎమోషన్స్ అయితే బాగా అనిపించాయి. అలాగే సినిమాలో కొన్ని చోట్ల వచ్చే డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంక సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇంక సినిమాలో హీరోకి హీరోయిన్ ఒక మంచి ఆఫర్ ఇస్తుంది. అది వినడానికి బాగానే ఉంది. కానీ హీరో మాత్రం అది చేయను, నాకు నచ్చిందే చేస్తానని చెప్తాడు. కానీ హీరోకి ఏది నచ్చుతుందన్న విషయం హీరోకే తెలియదు. అది చూసినప్పుడు హీరో క్యారెక్టర్ కి క్లారిటీ లేనట్టు అనిపించింది. అంత ఏజ్ వచ్చినా సరే అతనికి ఏది ఇష్టమో తెలియకపోవడం అనేది అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి హీరో ఫ్యామిలీ కోసం ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని చెప్పి అలా చేస్తూ ఉండిపోతాడు. అది చూసినప్పుడే సినిమా అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ తర్వాత సడన్ గా హీరోకి సినిమాల మీద ఇష్టం రావడం, ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలోకి రావడం, ఈ రెండిట్లతో సినిమా కొంచెం ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. వాటిని స్టార్టింగ్ లో వచ్చే ఒక సీన్ తో లింక్ చేయడం బానే ఉంది, కానీ ఒక ఫ్లో లో వచ్చినట్టయితే అనిపించలేదు. ఫైనల్ గా ఈ సినిమాలో ఫ్యామిలీ లవ్ కి సంబంధించిన ఎమోషన్స్, కొన్ని డైలాగ్స్ అయితే బాగుంటాయి. వాటి కోసం చూద్దాం అనుకుని సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 out of 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.